Good morning, students. Okay, how are you? Right. So yesterday I taught seating arrangements at different purposes. సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అనేది ఎట్లా చేయాలి, ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా క్లాస్ రూమ్లో సిట్టింగ్ అరేంజ్మెంట్స్ మనం అరేంజ్ చేయాలని దాని గురించి ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో నేను డిస్కస్ చేయడం జరిగింది. మీరు కూడా వీడియో చూసే ఉంటారు, వీడియో వినే ఉంటారు. సో కాబట్టి ఖచ్చితంగా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. సో ఈరోజు క్లాస్ ఏంటంటే టెక్నాలజీ ఇంటిగ్రేషన్. సో ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ అంటే సమగ్రమైనటువంటి సాంకేతిక సమగ్రత అనేటువంటి ఈ లెసన్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం లెసన్ గురించి. సో ఫస్ట్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్. So 1.3. So 1.1 is over and 1.2 is also over. So now we'll discuss. We are going to discuss about the 1.3. That is technology integration. టెక్నాలజీ ఇంటిగ్రేషన్. దీన్ని ఏమంటారంటే సమగ్ర సాంకేతికత. లేదా సమగ్ర టెక్నాలజీ ఇంటిగ్రేషన్ ఆర్ ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ. సో నౌడేస్ టెక్నాలజీ అనేది ఎడ్యుకేషన్లో బాగా ర్యాపిడ్గా పెరిగింది. దానికి ఇంపార్టెన్స్ చాలా ర్యాపిడ్గా ఉంది. దాని ఇంపార్టెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఎడ్యుకేషన్లో. మన ఎడ్యుకేషన్లో ఎక్కువగా టెక్నాలజీని ఉపయోగించడం అనేది నౌడేస్ వెరీ ఎసెన్షియల్. ఎందుకంటే పిల్లల యొక్క మేధస్సు చాలా ఫాస్ట్గా ఉంది. అంటే వాళ్ళకు వాళ్ళ గ్రోయింగ్ చాలా ఫాస్ట్గా ఉంది. దే ఆర్ ఆల్ వెరీ ఇంటెలెక్చువల్స్ నౌడేస్. సో వాళ్ళు రీచ్ అవ్వాలి అంటే జనరల్గా మనం ఓరల్గా ఇది ట్రెడిషనల్గా టీచ్ చేస్తే అవేటటువంటి సాధ్యం కానటువంటి పరిస్థితి. టీచింగ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో టీచింగ్ ఆబ్జెక్టివ్స్ని పిల్లలకి రీచ్ అయ్యేలా మనం చేయాలంటే డెఫినెట్గా నౌడేస్ we should use technology in education. This డెఫినెట్గా మన టెక్నాలజీని ఎడ్యుకేషన్లో ఇంప్లిమెంట్ చేయాలి, యూజ్ చేయాల్సింది. అంటే నవ్వేడే జరుగుతుంది కార్పొరేట్ స్కూల్స్లో ఆల్మోస్ట్ ఆల్ డిజిటల్ లెర్నింగే జరుగుతుంది, డిజిటల్ టీచింగ్ జరుగుతుంది. అండ్ టీచింగ్ ప్రాసెస్లో టెక్నాలజీని ర్యాపిడ్గా వాళ్ళు ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంటుంది. మన గవర్నమెంట్ స్కూల్స్లో అంటే వర్చువల్ క్లాసెస్ రేర్గా అక్కడక్కడ ఉన్నాయి, కానీ ఇంకా టెక్నాలజీని ఇంకా చాలా స్కూల్స్లో ప్రొవైడ్ చేయలేకపోయారు. దానికి అనేకమైనటువంటి రీజన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే
సో మనం టెక్నాలజీని ఎడ్యుకేషన్లో ఉపయోగించుకున్నట్లయితే ఒక సమగ్రమైన లేకపోతే ఒక సమైక్యమైనటువంటి ఈ టెక్నాలజీని మన ఎడ్యుకేషన్లో ఉపయోగించుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి వస్తాయి, మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే, అంటే విత్ ఇన్ టైంలో మనం అనుకున్నటువంటి గోల్స్ని మనం రీచ్ చేయడానికి అవకాశం. సో మనం వీఆర్ ఇన్ డిజిటల్ వరల్డ్. మనం ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలో ఉన్నాం. ఈ డిజిటల్ ప్రపంచంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి, ఖచ్చితంగా అడాప్ట్ చేసుకోవాలి. ఆ టెక్నాలజీ టెక్నికల్ డివైసెస్ ఏవైతే ఉన్నాయో టీచింగ్లో ఉపయోగించేటటువంటి ఆ టెక్నికల్ డివైసెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎస్, సో వీఆర్ ఇన్ డిజిటల్ వరల్డ్. ఎస్, డెఫినెట్లీ ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటల్. దట్ ఈస్ ద డిజిటల్. ఇప్పుడు మీరు ప్రపంచాన్ని జస్ట్ వితిన్ సెకండ్స్లో మనం ప్రపంచాన్ని చూడవచ్చు, వితిన్ సెకండ్స్లో మనం కమ్యూనికేట్ చేయవచ్చు ప్రపంచంలో ఏ మూలం ఉంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటల్ వరల్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటల్. ఎస్, నౌడేస్ టెక్నాలజీ లీడ్స్ టు ద పీపుల్. ఎస్, డెఫినెట్గా టెక్నాలజీ పీపుల్ లీడ్ చేస్తుంది, ప్రజల్ని మనుషుల్ని లీడ్ చేస్తుంది టెక్నాలజీ. అంటే ఇందులో పాజిటివ్ నెగిటివ్ రెండూ ఉన్నాయి. ఓకే, ద పాజిటివ్ దర్ ఇస్ అ పాజిటివ్ అండ్ a negative things or a negative result in technology using technology. ఎస్, మనం టెక్నాలజీని ఉపయోగించడం వల్ల డెఫినెట్గా మనకి ఏముందంటే పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. పాజిటివ్ రిజల్ట్ వస్తుంది, నెగిటివ్ రిజల్ట్ కూడా వస్తుంది. అయినా సో వీఆర్ ఇన్ అంటే వీఆర్ ఇన్ డిజిటల్ వరల్డ్. మనం ఈ డిజిటల్ ప్రపంచంలో ఉన్నాం కాబట్టి డెఫినెట్గా టెక్నాలజీ మనం బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎస్, దట్స్ వై ద వరల్డ్ ఈజ్ వెరీ స్మాల్ విలేజ్. ద వరల్డ్ ఈజ్ వెరీ స్మాల్ విలేజ్. అంటే ప్రపంచం చాలా చిన్నగా కుగ్రామం అయిపోయింది, చిన్న విలేజ్ అయిపోయింది. ఎందుకంటే మన ఎవ్రీథింగ్ జస్ట్ టెక్నాలజీ యూజ్ చేసుకుంటే ఎవ్రీథింగ్ మనం చూడవచ్చు. ఎక్కడ లొకేట్ చేసి ఎక్కడుందో మనం లొకేట్ చేయవచ్చు, చేస్తున్నాం. ఎక్కడ వెళ్తున్నామో మనకి ఎట్లా వెళ్తున్నామో ఎక్కడికి వెళ్ళాలో కూడా మనం డైరెక్షన్ మనకి గూగుల్లో చూపిస్తున్నాం లొకేషన్. అంటే డిజిటల్ వరల్డ్ అనేది అంటే వరల్డ్ అనేది ఇప్పుడు వెరీ స్మాల్ విలేజ్ అయిపోయింది బికాస్ ఆఫ్ టెక్నాలజీ. సో టెక్నాలజీ వల్ల మనం ప్రపంచాన్ని చిన్న కుగ్రామంగా చేసుకోవడం జరిగింది. ఈ ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా వితిన్ సెకండ్స్లో మనం తెలుసుకోగలుగుతున్నాం, వితిన్ సెకండ్స్లో మనం మాట్లాడగలుగుతున్నాం. సో బికాస్ ఆఫ్ టెక్నాలజీ. సో నౌడేస్ మనం నంబర్ ఆఫ్ మెటీరియల్ రిసోర్సెస్, ఎడ్యుకేషనల్ రిసోర్సెస్, నెంబర్ ఆఫ్ రెఫరెన్స్ మెటీరియల్స్, ఇవన్నీ కూడా మనకు కావాల్సినంత మెటీరియల్, మన సబ్జెక్ట్ సంబంధించిన మెటీరియల్ మనకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది. ఇదంతా టెక్నాలజీ వల్ల సాధ్యం అవుతుంది. ఓకేనా? సో నౌడేస్ టెక్నాలజీ ప్లేస్ వెరీ కీ రోల్ ఇన్ ఎడ్యుకేషన్. Yes, and technology plays very key role in human life as well as in education. Yes, no doubt it. ఎడ్యుకేషన్లో ఏ విధమైనటువంటి ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుందో యాజ్ వెల్ యాజ్ హ్యూమన్ లైఫ్లో కూడా టెక్నాలజీ అంతే విధంగా రోల్ని ప్లే చేయడం అనేది జరుగుతుంది. అంటే సాధారణంగా మనం ఎడ్యుకేషన్లో టెక్నాలజీని ఉపయోగించుకోవాల్సి వచ్చినప్పుడు డెఫినెట్గా కొన్ని విషయాల గురించి మనం కొన్ని టెక్నికల్ డివైసెస్ గురించి మనం నేర్చుకోవాలి. డెఫినెట్గా ఏంటవి? లెట్ us discuss about the some technical devices. So what are they? OHP, LCD, smart board, OHP, LCD, smart board, whiteboard, blackboard,
bulletin board, blackboard and bulletin board. And some ఇంకా మనం చెప్పాలంటే మ్యాగ్నెటిక్ బోర్డ్స్, ఇంకా ప్లానర్ బోర్డ్, సో ఇలా మనకి ఇవన్నీ కూడా టెక్నికల్ డివైసెస్. These are using nowadays. These are using very rapidly in teaching learning process. Okay, these are the technical devices which are very useful in teaching learning process. So definitely మన ఎడ్యుకేషన్లో చాలా ముఖ్యమైనవి, చాలా అవసరమైనవి ఏంటంటే nowadays OHP, LCD, smart board and whiteboard, blackboard, bulletin board and planner board. సో వీటి గురించి మనం డిస్కస్ చేయాలి. అంటే జనరల్గా మీకు తెలుసు ఆల్రెడీ, అంటే ఓహెచ్పిని మీరు చూసారో లేదో తెలియదు, కానీ మీకు తెలిసి ఎల్సిడి తెలిసి ఉండొచ్చు, తెలుస్తా. ఎందుకంటే ఇప్పుడు డిజిటల్ వరల్డ్ అయిన తర్వాత విర్చువల్ క్లాస్ రూమ్స్ వచ్చిన తర్వాత డెఫినెట్గా మనకి ఎక్కువగా యూజ్ చేసేది ఎల్సిడి ప్రొజెక్టర్స్. సో కాబట్టి దీనికి తెలిసి ఉండొచ్చు, స్మార్ట్ బోర్డ్ కూడా తెలిసి ఉంటుంది. కానీ మనకి ఫస్ట్ ఓహెచ్పి ఓవర్ హెడ్ ప్రొజెక్టర్. ఓహెచ్పి అంటే ఓవర్ హెడ్ ప్రొజెక్టర్. ఓకేనా, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్. సో ఇక్కడ ఓహెచ్పి ఈజ్ ఏ స్లైడ్ ప్రొజెక్టర్ విచ్ ఈజ్ ఆప్టిమైజ్ మెకానికల్ డివైస్. ఓకేనా, అంటే ఓహెచ్పి అనేది ఒక స్లైడ్ ప్రొజెక్టర్. ఓకేనా, సో విచ్ ఈజ్ ఆప్టిమైజ్ మెకానికల్ డివైస్. అంటే సాధారణంగా ఈ ఓహెచ్పి అనేది ఒక స్లైడ్ ప్రొజెక్టర్ కింద, ఒక టెక్నికల్ డివైస్ కింద మనం యూజ్ చేయడం జరుగుతుంది మన ఎడ్యుకేషన్లో. సో ఫస్ట్ ఐ థింక్ ఫ్లిప్స్ ఉండేవి, వాటిని స్లైడ్స్ ఉండేవి ఇంతకుముందు, దీనికన్నా చిన్నవి ఎక్కువ సైన్స్లో ఉపయోగిస్తుండేవారు. సో తర్వాత మనకి ఈ ఓహెచ్పి వచ్చింది. ఓహెచ్పి ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ని ఉపయోగించి ఇది టెక్నికల్ డివైస్. జనరల్గా మనం ఎవరీ పాయింట్ రైట్ ఆన్ ద బ్లాక్ బోర్డ్, మనం చాలా పాయింట్స్ని బ్లాక్ బోర్డ్ మీద రాస్తూ ఉంటాం. అంటే మనం సాధారణంగా ఈ బ్లాక్ బోర్డ్ మీద రాసినటువంటి పాయింట్స్ అన్నింటికి కూడా ఎక్కువ టైం టేకింగ్ తీసుకుంటాం. దట్ స్టూడెంట్స్కి కొంచెం రెగ్యులర్గా అనిపించడం వల్ల ఏమవుతుందంటే సో కొంచెం ఇంట్రెస్ట్ అనేది లేకుండా పోతుంది. సో ఓహెచ్పిని ఎప్పుడైతే మనం ఉపయోగిస్తామో, సో ఇందులో మనం రాసేది ఏమి ఉండదు, ఆల్రెడీ రాసి పెట్టుకున్నటువంటి స్ట్రీట్స్, దీన్ని ఏమంటామంటే ట్రాన్స్పరెంట్ ఓకే. ఇప్పుడు వీటి గురించి మనం వన్ బై వన్ చూద్దాం. సో ఇందులో ముఖ్యంగా మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఓహెచ్పి, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్. సో ఇది మనకు తెలుసు, దీని ఏమన్నా మనం ఇట్స్ అ మెకానికల్ డివైస్. ఓకేనా, ఓకే, విచ్ ఇస్ ఏ స్లైడ్ ప్రొజెక్టర్. ఓకే, స్లైడ్ ప్రొజెక్టర్ అంటే ఓహెచ్పి అనేది ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ అంటాం. ఓవర్ హెడ్ ప్రొజెక్టర్,
ఓవర్ హెడ్ ప్రొజెక్టర్, స్లైడ్ ప్రొజెక్టర్ అని అంటారు దీన్ని. అంటే ఇక్కడ మనకి స్లైడ్స్ను ఉపయోగించి మనం లెసన్ టీచ్ చేయడం అనేది జరుగుతుంటుంది. అంటే జనరల్గా దీన్ని 1950లో హోమ్ ఎంటర్టైన్మెంట్గా వాడేవారు. హోమ్ ఎన్విరాన్మెంట్స్లో హోమ్ ఎంటర్టైన్మెంట్గా ఉపయోగించడం అనేది జరిగింది 1950లో. ఓకే, హోమ్ ఎంటర్టైన్మెంట్గా ఉపయోగించుకున్నాడు. రెండు స్లైడ్స్ మీద బొమ్మలు ప్రిపేర్ చేసుకుని ఆ స్లైడ్స్ ప్రొజెక్టర్ ప్రిపేర్ చేసుకుని స్క్రీన్ మీద చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. సో 1950లో. సో లేటర్ ఏమైందంటే దీన్ని గ్రాడ్యువల్గా ఎడ్యుకేషన్లో ఉపయోగించడం అనేది మొదలైంది. అంటే 1950లో వాడిన తర్వాత దీన్ని మెల్లగా ఎడ్యుకేషన్లో ఉపయోగించడం అనేది అంటే ఈ టీచింగ్ ప్రాసెస్లో ఉపయోగించడం అనేది మెల్లగా స్టార్ట్ అయింది. సో అయితే దీని ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ట్రాన్స్పరెంట్ షీట్స్. దీనికి ట్రాన్స్పరెంట్ షీట్స్లో ఉంటే మనం మామూలుగా ఓపెన్ ఫోల్డర్స్ ఉంటాయి. మనకి A4 సైజ్లో కాగితాలు పెట్టుకుంటాం, సర్టిఫికేట్ సైజ్ పెట్టుకోవడానికి A4 సైజ్ ఫోల్డర్స్ పెట్టుకుంటాం, ఓపెన్ ఫోల్డర్ అంటారు. సేమ్ అట్లాగే ఉంటాయి ట్రాన్స్పరెంట్ షీట్లు, ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. సో మనం దాని మీద ఏం చేస్తామంటే జనరల్గా డ్రా చేస్తాం. పిక్చర్ అయితే పిక్చర్ డ్రా చేస్తాం, లేదు అనుకుంటే మ్యాటర్ అయితే మన సైడ్ హెడ్డింగ్స్ కానీ ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ వాటి మీద రాసుకుని ఆ స్లైడ్స్ని మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం. ట్రాన్స్పరెంట్ షీట్ వాటిని ఏమంటామంటే స్లైడ్స్ అంట. ఈ ట్రాన్స్పరెంట్ షీట్ల మీద మనకు కావాల్సిన మ్యాటరు, మెటీరియల్ ఏదైతే పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి డ్రా చేసుకుని వాటిని రాసుకుని, అంటే స్టూడెంట్స్కి ఏం చెప్పాలనుకున్నావు కంటెంట్ నువ్వు అది ట్రాన్స్పరెంట్ షీట్ల మీద రాసుకుని, సో వాటిని నువ్వు ప్రిపేర్ చేసి పెట్టుకుని వాటిని మనం OHP మీద ఉపయోగించుకున్నట్లయితే వాటిని స్లైడ్స్ అంటాం మనం. దీన్ని ఎంత స్లైడ్ ప్రొజెక్టర్ అంటారు. ఈ ట్రాన్స్పరెంట్ షీట్ని మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని ఏమైనా స్లైడ్స్ అంటాం. ఓకేనా. సో ఈ స్లైడ్స్లో మనం ఏవైతే రాసామో అవి మన OHP ఆ టెక్నాలజీ ఆ మెకానికల్ డివైస్ ఏదైతే ఉందో దాని మీద మనం పెట్టి లైట్ ఆన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది ప్రొజెక్ట్ అయ్యి బల్బు ఏంటంటే ఆ బల్బు డైరెక్ట్గా ఆ ట్రాన్స్పరెంట్ షీట్ దాని కిందని ఒక గ్లాస్ ఉంటుంది, ఆ గ్లాస్ మీద ఎప్పుడైతే ప్రొజెక్ట్ అయిందో అది రిఫ్లెక్ట్ అయ్యి ఆ కాంతి ఇలా పైకి వచ్చి పైన మళ్ళీ ఇంకో గ్లాస్ ఉంటుంది, ఆ గ్లాస్కి రిఫ్లెక్ట్ అయ్యి అది డైరెక్ట్గా మనకి గోడ మీద లేదా స్క్రీన్ మీద మనకి డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో విజిబుల్గా మనకి డైరెక్ట్గా పిల్లలకి చూపించడానికి, వాళ్ళకి విజిబుల్గా వాళ్ళు చూడడానికి, అబ్జర్వ్ చేయడానికి సో అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి టైం కూడా మనకి సేవ్ అవుతుంది. ఎందుకంటే సో మనం ప్రతి పాయింట్ మనం బోర్డు మీద రాస్తూ ఉంటాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో కానీ ఏదైతే చెప్పాలనుకున్నాం అది ట్రాన్స్పరెంట్ షీట్ల మీద రాసి మనం ఎప్పుడైతే దాన్ని ప్రొజెక్టర్ ద్వారా మనం వాటికి లైవ్లో చూపిస్తున్నామో సో ఆటోమేటిక్గా ఎక్స్ప్లెనేషన్ అనేది వాటిని చూసి మన ప్రొజెక్టర్ మీద స్క్రీన్ మీద మేము చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాం. కాబట్టి ఇక్కడ రాసేటటువంటి కార్యక్రమం ఏమీ ఉండదు. కాబట్టి టైం కూడా మీకు సేవ్ అవుతుంది. రెండోది పిల్లలకు కూడా అట్రాక్టివ్గా ఉంటుంది, ఎఫెక్టివ్గా ఉంటుంది, ఇంట్రెస్ట్ బాగా పెరుగుతుంది. పిల్లలు నేర్చుకోవాలన్నటువంటి కుతూహలం బాగా పెరుగుతుంది. కాబట్టి సో OHP ద్వారా మనం పిల్లలకి లెసన్స్ని బాగా టీచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మనం అనుకున్నటువంటి అవుట్పుట్ ఏదైతే ఉందో అది బాగా రావడానికి అవకాశం ఉంటుంది. మనం అనుకున్నటువంటి గోల్స్ని రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి OHPని మనం ఇంతకుముందు ఎడ్యుకేషన్లో మనకి ఎక్కువగా వాడేవారు. దీన్ని మనం ట్రాన్స్పరెంట్ షీట్లో మీద డ్రా చేసుకోవాలి, పిక్చర్స్ కానీ మ్యాటర్ కానీ అనుకున్నాం. అలా కాకుండా ట్రాన్స్పరెంట్ షీట్ని జెరాక్స్ కూడా చేస్తాం. సో అలా జెరాక్స్ తీసుకుని కూడా మనం ట్రాన్స్పరెంట్ షీట్ని ఉపయోగించుకోవచ్చు పేర్ల మీద. సో ఇంతకుముందు సైకాలజీలో లెర్నింగ్ థియరీస్ ఉండేవి. అంటే నేను ఇంతమంది బీడీ కాలేజీలో అంటే చెప్పేటప్పుడు సైకాలజీ కూడా టీచ్ చేస్తుండేవాడిని. అప్పుడు టీచ్ చేసేటప్పుడు నేను లెర్నింగ్ థియరీస్లో ఎక్కువగా పిక్చర్స్ ఉంటాయి. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్, థార్న్డైక్,
సో అది పిల్లి, ఆ బోన్, ఆ కేజ్ ఇవన్నీ ఉంటాయి, అవన్నీ చూపించేవాడిని. ఈ ట్రాన్స్పరెంట్ షీట్ల మీద డ్రా చేసుకొచ్చి కొన్ని జెరాక్స్ కూడా వేసాం. తర్వాత క్లాసికల్ కండిషనింగ్ థియరీ పావులో ఇక్కడ కుక్కని, డాగ్ని ఎలా లెర్నింగ్, అది ఎలా అభ్యసిస్తుంది అనేది, ఎలా నేర్చుకుంటుంది అనేది కూడా ఆ థియరీలో చూపించడం జరుగుతుంది. క్లాసికల్ కండిషనింగ్ థియరీ అంటారు, ఆపరెంట్ కండిషనింగ్ థియరీ, ఇన్సైట్ఫుల్ లెర్నింగ్, ఇవన్నీ కూడా మనకి ఈజీగా ఈ ట్రాన్స్పరెంట్ షీట్లు ఈజీగా మనం పిక్చర్స్ వైజ్ వాళ్ళు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఎఫెక్టివ్గా ఉండేది. సో నేను ఆల్రెడీ చేశాను కాబట్టి చాలా ఈజీ మెథడ్, దీని ద్వారా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది బాగా జరగడానికి అవకాశం ఉంటుంది ఓహెచ్పి ప్రొజెక్టర్ను ఉపయోగించడం. ఓకేనా? సో అవకాశం ఉంటే మన టెక్నాలజీ ల్యాబ్లోకి వెళ్తే సో అక్కడ మనకి ఓహెచ్పి అనేది ఉంటుంది. మీకు ఎప్పుడైనా అవకాశం ఉంటే తీసుకెళ్ళిన ఓహెచ్పిని చూపిస్తాను, ఎలా ఆపరేట్ చేయాలి కూడా నేను చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చి సో ఆఫ్ ద బోర్డ్ ఇక్కడ ఎల్సిడి, ఇక్కడ ఎల్సిడి అంటే జనరల్గా మనకు తెలుసు లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. ఎల్సిడి లిక్విడ్ ఎల్సిడి అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే ఎల్సిడి అంటే ఇది మనకి దీన్ని మనం ఏమంటామంటే ఎల్సిడి ప్రొజెక్టర్ అంటాం. ఎల్సిడి ప్రొజెక్టర్ అంటాం. సో నౌడేస్ దిస్ ఈజ్ ఎ వెరీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆర్ ప్రొజెక్టర్ ఇన్ ఎడ్యుకేషన్. ఓకే, మన ఎడ్యుకేషన్లో ఎక్కువగా మనం ఈ ఆధునికమైనటువంటి ఈ ప్రొజెక్టర్ని ఎక్కువగా ఉపయోగించడం అనేది జరుగుతుంది. మనం పవర్ పాయింట్ మనం చేసుకున్న తర్వాత మన ల్యాప్టాప్ ద్వారా ఎల్సిడి ద్వారా మనం పవర్ పాయింట్ని ప్రజెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా? సో ఎల్సిడి ద్వారా మనకి విజిబుల్గా, లైవ్లీగా మనం క్లాస్ని టీచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఎక్కువగా మన కార్పొరేట్ స్కూల్స్లో ప్రతి క్లాస్ రూమ్, డిజిటల్ క్లాస్ రూమ్లో కంపల్సరీ ఏముంటుందంటే ఎల్సిడి ప్రొజెక్టర్ అనేది ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి ఎల్సిడి ప్రొజెక్టర్ని ఉపయోగించడం వల్ల మనం పిక్చర్స్ని స్లైడ్స్ రూపంలో అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మన స్లైడ్స్ని ప్రిపేర్ చేసుకుని ఆ స్లైడ్ని ఒక దాంట్లో మనం ఏవైతే చెప్పాలనుకున్నా ఒక ఆర్డర్లో మనం పవర్ పాయింట్ని ఈ ఎల్సిడి ద్వారా మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఎక్కువగా మనకి నవేడేస్ ఇప్పుడు ఈ టెక్నాలజీని ఓహెచ్పి అనేది ఇంకా ఆల్మోస్ట్ వదిలేశారు. ఆల్మోస్ట్ ఓహెచ్పిని ఇప్పుడు నవేడేస్ ఎక్కడ ఉన్నాయి కానీ వాటిని యూజ్ చేయట్లేదు. సో ఎందుకంటే లేటెస్ట్ వచ్చింది కాబట్టి లేటెస్ట్ టెక్నాలజీ అండ్ లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే కాబట్టి ఇది లేటెస్ట్ టెక్నాలజీ కాబట్టి ప్రొజెక్టర్ కాబట్టి ఎల్సిడి ప్రొజెక్టర్ కాబట్టి దీన్ని ఎక్కువగా మన ఎడ్యుకేషన్ ఉపయోగించడం అనేది జరుగుతుంది. దీని ద్వారా తక్కువ టైంలో మనం చెప్పాలనుకున్న విషయాన్ని ఎఫెక్టివ్గా, వెరీ ఎలాబొరేటివ్గా, సో వెరీ కాంప్రహెన్సివ్గా మనం పిల్లలకి అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ఉపయోగించవలసినటువంటి టెక్నికల్ డివైస్ ఏంటంటే ఎల్సిడి. ఓకేనా? సో ఈ ఎల్సిడి ద్వారా మనం ఇప్పుడు ఆల్మోస్ట్ మన జనరల్ క్లాస్ రూమ్లో మన మెథడాలజీ జరుగుతున్నటువంటి జనరల్ క్లాస్ రూమ్ ఉంటుంది కదా, ఆ జనరల్ క్లాస్ రూమ్లో ఎల్సిడి ప్రొజెక్టర్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూస్తారు కదా, దాంట్లో స్క్రీన్ కూడా ఉంది. సో ఆ ఎల్సిడి ప్రొజెక్టర్ని ఉపయోగించుకోవాలనుకుంటే మనం ల్యాప్టాప్ని ఉపయోగించి మనం స్లైడ్స్ ప్రిపేర్ చేసుకుని పవర్ పాయింట్ చేసుకుని ఎల్సిడి ద్వారా మనం డైరెక్ట్గా ప్రొజెక్ట్ చేసుకుని అది ఆటోమేటిక్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే
తక్కువ టైంలో ఎక్కువ మనం ఇన్పుట్ని తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. తద్వారా లెసన్ ఎఫెక్టివ్గా ఉంటుంది, పిల్లవాడికి స్టూడెంట్స్కి బాగా అర్థం అవడానికి అవకాశం ఉంది. సో కాబట్టి డెఫినెట్గా సో ఎల్సిడి ప్రొజెక్టర్ అనేది మన ఎడ్యుకేషన్లో చాలా చాలా అవసరం. సో మనం కూడా నేను కూడా ప్రిపేర్ చేస్తున్నాను స్లైడ్స్ అవి, పవర్ పాయింట్ అదిని. సో మనం ఎల్సిడి ప్రొజెక్టర్ ద్వారా మనం వాటిని జాగ్రత్తగా ప్రజెంట్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చి స్మార్ట్ బోర్డ్. స్మార్ట్ బోర్డ్ ఇది ముఖ్యంగా చెప్పాలంటే మనకి స్మార్ట్ బోర్డ్ ఇస్ ది లేటెస్ట్ టెక్నాలజీ. ఇది స్మార్ట్ బోర్డ్ ఈజ్ నథింగ్ బట్ టచ్ బోర్డ్. దీన్ని టచ్ బోర్డ్ అని కూడా అంటాం. స్మార్ట్ బోర్డ్ని మనం టచ్ బోర్డ్ అని అంటాం. సో పెన్ డ్రైవ్ ఉపయోగించి మనం దీని మీద రాయొచ్చు కూడా. పెన్ డ్రైవ్ ఉపయోగించి మనం రాయొచ్చు. అంటే సాధారణంగా మనకి పెన్ డ్రైవ్ ఉంటుంది, దాన్ని ఉపయోగించి దీని మీద మనం డ్రా చేయొచ్చు, స్మార్ట్ బోర్డ్ మీద డ్రా చేయొచ్చు. సో ఆటోమేటిక్గా పిక్చర్స్ని ఆటోమేటిక్గా ఈ స్క్రీన్ మీదకి తీసుకురావచ్చు. సో మనం టచ్ ద్వారా మనం చాలా విషయాల్ని ఈ బోర్డును ఉపయోగించి మనం చెప్పవచ్చు. సో ఎక్కువగా లేటెస్ట్గా మనకి ఎక్కువగా కార్పొరేట్ స్కూల్స్లో హైలీ ఎంసెట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లేదంటే ఎంసెట్ క్లాసెస్ ఇలా కొన్ని సో హైయర్ ఎడ్యుకేషన్స్లో చాలా అంటే హైలీ రెప్యుటేటెడ్ టెక్నాలజీ యూజ్ చేసేటటువంటి కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, అలాంటి కాలేజెస్లో ఎక్కువగా స్మార్ట్ బోర్డ్స్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. అయితే జనరల్గా 1991లో సో అంటే స్మార్ట్ బోర్డ్ వాజ్ 1991 by Smart board is an interactive whiteboard. Smart board is an interactive whiteboard that was created by David Martin and Nancy Norton. David Martin, 1991 by David Martin and Nancy నాల్టన్ అనేటువంటి ఇద్దరు కలిపి ఎప్పుడు అంటే ఇన్ 1991లో దీన్ని క్రియేట్ చేయడం జరిగింది. స్మార్ట్ బోర్డ్ ఈజ్ అన్ interactive whiteboard. You can see, so this is a whiteboard. సో ఇది ఎలా కనిపిస్తుంది మీకు? ఇది ఒక వైట్ బోర్డ్, isn't it? అంటే స్మార్ట్ బోర్డ్ ఈజ్ an interactive whiteboard. ఇది వైట్ బోర్డ్, కానీ దిస్ ఈజ్ నాట్ ఏ స్మార్ట్ బోర్డ్. ఓకే, దిస్ ఈజ్ నాట్ ఏ టచ్ బోర్డ్. దిస్ ఈజ్ ఓన్లీ జనరల్ బోర్డ్, ఆర్డినరీ బోర్డ్, వైట్ బోర్డ్. This is only whiteboard. This is not a smart board. Okay, this is not a touch board. So దీన్ని డేవిడ్ మార్టిన్ అండ్ నాన్సీ నాల్టన్ అనేటువంటి ఇద్దరు దీన్ని రూపొందించడం జరిగింది. ఈ వైట్ బోర్డ్ ప్లేస్లోనే ఈ వైట్ బోర్డ్ను ఉపయోగించేవారు. ఈ వైట్ బోర్డ్ ప్లేస్లోనే
స్మార్ట్ బోర్డ్ని తీసుకురావడం జరిగింది. స్మార్ట్ బోర్డ్ ఈజ్ లుక్ లైక్ వైట్ బోర్డ్. ప్రజెంట్ అయితే చూడడానికి స్మార్ట్ బోర్డు వైట్ బోర్డ్ లానే ఉంటుంది, బట్ నాట్ వైట్ బోర్డ్. ఇట్ ఈస్ ఎ స్మార్ట్ బోర్డ్. స్మార్ట్ బోర్డ్ ఈజ్ ఎ నథింగ్ బట్ టచ్ బోర్డ్. ప్రజెంట్ అయితే సో ఈ టెక్నాలజీని, ఈ బోర్డ్స్ని ఉపయోగించడం వల్ల అంటే స్మార్ట్ బోర్డ్స్ని చాలా ఈజీగా ఆపరేట్ చేయవచ్చు. ఇది టచ్ స్క్రీన్ కాబట్టి మనకు కావాల్సినటువంటి సమాచారాన్ని లేదంటే బొమ్మలను, మ్యాథ్స్కి సంబంధించిన ఈక్వేషన్స్ని, సో సైంటిస్టులు ఎవరినైనా సరే మనం స్మార్ట్ బోర్డ్ మీదకి ఈజీగా తీసుకురావచ్చు, ఈజీగా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. పెన్ డ్రైవ్ ఉపయోగించి వివిధ రకాలైనటువంటి బొమ్మల్ని కూడా మనం స్మార్ట్ బోర్డ్ మీద గీసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా ఈజియెస్ట్ వే ఫర్ టీచింగ్, easiest way for using easily using in teaching and learning process. This is a smart board. Okay, now so next one vachi whiteboard. వైట్ బోర్డ్ ఓకేనా. అంటే మనం సాధారణంగా బ్లాక్ బోర్డ్ అంటే నల్ల బోర్డు అంటాం, వైట్ బోర్డ్ అంటే తెల్ల బోర్డు అంటాం. ఎస్, దిస్ ఇస్ వైట్ బోర్డ్. దిస్ ఇస్ ఎ వైట్ బోర్డ్. ఇది చూడడానికి తెల్లగా ఉంది, ఇది తెల్ల బోర్డు. ఓకే, ఇది వైట్ బోర్డ్ అని అంటాం. సో బట్ నాట్ టచ్ బోర్డ్, బట్ నాట్ ఇట్ ఈస్ నాట్ ఎ కాల్ స్మార్ట్ బోర్డ్. ఇది స్మార్ట్ బోర్డ్ అని పిలవలేము, దీన్ని టచ్ బోర్డ్ అని కూడా అనడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఓన్లీ జనరల్ బోర్డ్, జనరల్ వైట్ బోర్డ్, నార్మల్ వైట్ బోర్డ్. ఓకేనా. సో మన టీచింగ్లో ఇప్పుడు ఎక్కువగా కార్పొరేట్ స్కూల్స్లో కానీ లేదంటే మన గవర్నమెంట్ స్కూల్స్లో కూడా చాలా స్కూల్స్లో ఎక్కువగా, ప్రైవేట్ స్కూల్స్లో చాలా వరకు ఏం వాడుతున్నారంటే వైట్ బోర్డ్స్ అండ్ గ్రీన్ బోర్డ్స్, బ్లాక్ బోర్డ్స్. ఓకే, సో ఎక్కువగా గ్రీన్ బోర్డ్స్ అండ్ వైట్ బోర్డ్స్ని ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. గవర్నమెంట్ స్కూల్లో ఆల్మోస్ట్ 90% బ్లాక్ బోర్డ్స్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈస్ ద వైట్ బోర్డ్. సో దీని మీద మనం మార్కర్ పెన్ను ఉపయోగించి మనం ఇక్కడ విషయాన్ని, ఇంపార్టెంట్ పాయింట్స్ని బ్లాక్ బోర్డ్స్ మీద రాస్తాం. యూ షుడ్ ఓన్లీ మార్కర్ పెన్ రైట్ ఆన్ ది వైట్ బోర్డ్. వైట్ బోర్డ్ మీద రాయడానికి ఓన్లీ మార్కర్ పెన్ను మాత్రమే మనం ఉపయోగించాలి. సో మన బ్లాక్ బోర్డ్ ఎలా యూజ్ చేస్తామో వైట్ బోర్డ్ని కూడా అలా ఉపయోగిస్తాం. బట్ ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ మార్కర్ use and write on the whiteboard. Chalk piece is used write on the blackboard. చాక్ పీస్ మేము బ్లాక్ బోర్డ్ మీద రాయడానికి వాడతాం. మార్కర్ని వచ్చి మన వైట్ బోర్డ్, ఈ వైట్ బోర్డ్ మీద గ్రీన్ బోర్డు మీద రాయడానికి అవకాశం ఉంది. సో ఇది మనం మార్కర్ అంటాం, దీన్ని మార్కర్ అంటాం. ఇది మార్కర్, చూసారు కదా, దీన్ని మార్కర్ అంట. ఈ మార్కర్స్ని ఉపయోగించి మనం వైట్ బోర్డు మీద మనకు అనుకున్న పాయింట్స్, మనం అనుకున్నటువంటి పిక్చర్స్ డ్రా చేస్తూ పిల్లలకి అర్థమయ్యే విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. దీన్ని రబ్ చేయడానికి సో డస్టర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో జనరల్గా బ్లాక్ బోర్డ్ మీద యూజ్ చేసేటటువంటి డస్టర్స్ వేరేగా ఉంటాయి, మీరు చూస్తారు మన క్లాస్ రూమ్స్లో ఉంటాయి. సో ఇది మన ఈ వైట్ బోర్డ్స్ మీద ఉపయోగించేటటువంటి రైటింగ్ని ఎరేజ్ చేయడానికి మనం ఈ డస్టర్స్ని వాడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది వైట్ బోర్డ్. అండ్ దెన్ బ్లాక్ బోర్డ్. బ్లాక్ బోర్డ్ జనరల్గా మనకు తెలుసు, బ్లాక్ బోర్డుని జనరల్ మన క్లాస్ రూమ్లో ప్రతిరోజు డైలీ మనం టీచింగ్లో మన లర్నింగ్ ప్రాసెస్లో ఎక్కువగా బ్లాక్ బోర్డ్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. మన బ్లాక్ బోర్డ్స్ ఉంటాయి. సో మన గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తే గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఎక్కువగా 90% మనకి బ్లాక్ బోర్డ్సే కనిపిస్తూ ఉంటాయి. బ్లాక్ బోర్డ్స్ని మన యాన్షియంట్ పీరియడ్ నుంచి కూడా మనకి పురాతన కాలం నుంచి కూడా మనకి వాడేటటువంటి బోర్డు ఏంటంటే బ్లాక్ బోర్డ్, నల్లబల్ల అంటాం మనం. దీనికి మనకు బాగా పరిచయం ఉంటుంది, ఎందుకంటే మనం చదువుకుని వచ్చినటువంటి ప్రైమరీ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి మనం బ్లాక్ బోర్డ్ మీద నేర్చుకుని వచ్చాం. సో నవేడేస్ ఇప్పుడు
మోడర్న్ ఎరాలో ఉన్నాం కాబట్టి, ఇప్పుడు ఆధునిక యుగంలో ఉన్నాం కాబట్టి, ఆధునిక కాలంలో ఉన్నాం కాబట్టి, ఇప్పుడు అంతా టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి ఇప్పుడు రకరకాల బోర్డ్స్ అనేవి, రకరకాల టెక్నికల్ డివైస్ అనేవి రావడం జరిగింది. ఇవన్నీ రావడం వల్ల సో కొత్త కొత్త పద్ధతులు వచ్చినాయి. ఇప్పుడు బ్లాక్ బోర్డ్ గ్రాడ్యువల్గా కార్పొరేట్ స్కూల్స్లో ఆల్మోస్ట్ బ్లాక్ బోర్డ్స్ లేవు, ఎక్కడో ఉన్నాయి. కానీ మనం గవర్నమెంట్ స్కూల్స్ ఆల్మోస్ట్ 90% మనం బ్లాక్ బోర్డ్స్ యూజ్ చేస్తున్నాం. సో బ్లాక్ బోర్డ్ విచ్ ఇస్ బెస్ట్ అండ్ ఈజియెస్ట్ టిఎల్ఎం ఆఫ్ టీచింగ్. మనం బోధనకు కావాల్సినటువంటి ఈ రిసోర్సెస్లో, పరికరాల వనరుల్లో అతి ముఖ్యమైనది ఏంటంటే బ్లాక్ బోర్డ్. సో బ్లాక్ బోర్డ్ని మనం చాక్ పీస్ ఉపయోగించి మనం టీచ్ చేయడం జరుగుతుంది. ఎక్కువగా మనం బ్లాక్ బోర్డ్ దగ్గర జనరల్గా మనం ఏం చేస్తామంటే ఒక 45 degrees యాంగిల్లో టీచర్ అనేవాడు నుంచుని పాఠం చెప్తూ ఉండాలి. ఎందుకంటే మనం రాస్తున్నది విజిబుల్గా పిల్లవాడికి కనిపిస్తూ ఉండాలి. సో ఇది బ్లాక్ బోర్డ్ని ఉపయోగించేటప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బ్లాక్ బోర్డ్కి 45 degrees యాంగిల్లో ఉండాలి. సో మేము రాసింది స్పష్టంగా పిల్లవాడికి కనిపిస్తూ ఉండాలి. ఓకేనా? సో బ్లాక్ బోర్డ్ అనేది ఈజీగా చాక్ పీస్తో రాస్తాం కాబట్టి ఈజీగా బ్లాక్ మీద వైట్ లెటరింగ్స్ చాలా అందంగా ఉంటాయి. ఎక్కువ డిస్టెన్స్కి విజిబుల్గా కనిపించడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి బ్లాక్ బోర్డ్ని ఉపయోగించడం అనేది చాలా చాలా మంచిది. కానీ నవేడేస్ మనంతా లగ్జరీస్ లైఫ్కి అలవాటు పడిపోయాం కాబట్టి ఎక్కువగా ఏం చేస్తారంటే మనకి బ్లాక్ బోర్డ్ని అరేంజ్ చేయాలంటే కొంచెం ఎనర్జీ తీసుకుంటుంది. ఇలా వైట్ బోర్డ్ని అరేంజ్ చేయాలంటే కొద్దిగా ఎనర్జీ అవసరం లేదు, జస్ట్ ఎలా అంటే రఫ్ అయిపోతుంది. బ్లాక్ బోర్డ్ అయితే కొంచెం ఎనర్జీని ఉపయోగించి మనం రఫ్ చేస్తూ ఉండాలి. రాసేటప్పుడు కూడా కొంచెం చాక్ పీస్ కాబట్టి కొంచెం నొక్కి మనం రాస్తూ ఉంటాం కాబట్టి, కోర్స్ ఉపయోగిస్తాం కాబట్టి సో అట్లా ఉంటుంది. కానీ మనం చూడడానికి లాంగ్లో మనకి కనిపించాలంటే ఎక్కువగా బ్లాక్ బోర్డ్ అనేది చాలా అవసరం. 90% మనకి స్కూల్స్లో బ్లాక్ బోర్డ్నే ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి 45 degrees అనేది మాత్రం డెఫినెట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకేనా? అండ్ దెన్ బులెటిన్ బోర్డ్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ. బులెటిన్ బోర్డ్స్ని మన స్కూల్స్లో ఉపయోగిస్తూ ఉంటారు. డైలీ జరిగేటటువంటి న్యూస్ని బోర్డులో రాసి పిల్లల చేత రాయించి సో బోర్డుని బయట డిస్ప్లే చేస్తూ ఉంటారు. స్టూడెంట్స్ చదువుకుంటూ ఉంటారు. బయట నుంచి ఎవరైనా పేరెంట్స్ వస్తే పేరెంట్స్ చదువుతూ ఉంటారు. సో కరెంట్ అఫైర్స్, ఇంపార్టెంట్ నాలెడ్జ్, ఇంపార్టెంట్ జీకే పాయింట్స్, సో ఈరోజు జరిగేటటువంటి విషయాలన్నింటినీ కూడా పేపర్లో బులెటిన్ బోర్డ్ అంటాం దాన్ని. సో ఆ బులెటిన్ బోర్డులో రాసి బయట డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. స్కూల్స్లో మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా స్కూల్స్ విజిట్ చేసేటప్పుడు మీరు బయట స్కూల్ హెచ్ఎం రూమ్ దగ్గర, ఆఫీస్ రూమ్ పక్కన మొత్తం విత్ బోర్డు కనిపిస్తూ ఉంటుంది బయట. దాన్ని డిస్ప్లే బోర్డ్స్ అంటాం, అది బులెటిన్ బోర్డ్ అంటాం. ఆ బోర్డులో ఎక్కువగా ఈ విషయాలు, కరెంట్ అఫైర్స్ కానీ, నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్ సంబంధించిన క్వశ్చన్స్ కానీ, ఆన్సర్స్ కానీ అవన్నీ రాసి పెడుతూ ఉంటారు. సో అవన్నీ దాన్ని ఏమంటామంటే మనం బులెటిన్ బోర్డ్ అంటాం. అంటే ఈరోజు సమాచారాన్ని తెలియజేసేటటువంటిది అదే. నోటీస్ బోర్డు వేరు. నోటీస్ బోర్డులో స్కూల్కి సంబంధించినటువంటి సర్క్యులర్స్, నోటీసెస్, స్టూడెంట్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా నోటీస్ బోర్డులో పెడతారు. సో బులెటిన్ బోర్డ్ అనేది వేరే. బులెటిన్ బోర్డ్ అంటే ఓన్లీ న్యూస్ ఐటమ్స్ మాత్రమే, కరెంట్ అఫైర్స్ మాత్రం పెడుతూ ఉంటాం. సో అండ్ దెన్ ప్లానర్ బోర్డ్ అని తెలిసి మనకి మీరు చూసి ఉండకపోవచ్చు. అది మొక్కమల్ క్లాత్ తోటి, జస్ట్ మొక్కమల్ క్లాత్లా ఉంటుంది. దాన్ని కింద ఒక కార్డ్బోర్డుకి ఆ మొక్కమల్ క్లాత్ని అందించి గమ్తో అంటించేసి ఒక బోర్డుని తయారు చేస్తారు. మనం టీచ్ చేసేటప్పుడు జనరల్గా టెక్స్ట్ బుక్లో చాలా విషయాలు చెప్తాం. చెప్పేటప్పుడు మన కరెంట్ అఫైర్స్ని సో ఆ లెసన్స్కి సంబంధించినటువంటి రిలేటెడ్గా ఉండేటటువంటి కరెంట్ అఫైర్స్ని కూడా మనం టీచ్ చేయవలసిన అవసరం ఉంటుంది. అలాంటప్పుడు మన పేపర్ క్లిప్పింగ్స్ తీసుకురావాల్సి ఉంటుంది. ఆ పేపర్ క్లిప్పింగ్స్ని లేదంటే మనం ఏదైనా చూపించాలనుకున్న రాసినటువంటి పేపర్స్ని క్లాస్ కార్డ్స్ ఇలాంటి వాటిని ఆ ఫ్లానల్ బోర్డుకి మనం జస్ట్ పిన్ తోటి ఇలా పెట్టి మనం ఆ పేపర్ క్లిప్పింగ్స్ని వాళ్ళు చూపిస్తూ మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఇలా ఇలా చెప్పడానికి ఉపయోగించేటటువంటి బోర్డ్స్ని ప్లానర్ బోర్డ్ అని అంటాం. సో ఇవన్నీ టైప్స్ ఆఫ్ బోర్డ్స్. ఓకేనా? సో ఇవన్నీ మనం అంటే టెక్నికల్గాను, నాన్ టెక్నికల్గాను
మన ఎడ్యుకేషన్లో అనేకమైనటువంటి డివైసెస్ని అనేకమైనటువంటి విషయాలను ఉపయోగించడం థింగ్స్ని ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారంగా మనం చూసినట్లయితే సో వైట్ బోర్డ్ గురించి, ప్లానర్ బోర్డు గురించి, మనం బోర్డ్స్ గురించి ఆల్మోస్ట్ ఆల్ మనం డిస్కస్ చేసాం. సో ఇది ఈరోజు సంబంధించినటువంటి క్లాస్. నెక్స్ట్ రేపు మీరు ఏమన్నా రేపటి క్లాస్లో ఈ 1.3లోని ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, కొన్ని ఇంపార్టెంట్ విషయాల గురించి మనం డిస్కస్ చేయాలి. సో వాటి గురించి రేపు మనం నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. సో ఇంతవరకు ఈరోజు వరకు మీరు జాగ్రత్తగా వీడియో చూసి విని అర్థం చేసుకుని, సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మనకి ఈ గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూప్లో మీరు ఏదైనా డౌట్స్ పెట్టండి, నేను క్లారిఫై చేస్తాను. అండ్ దెన్ వీడియోస్ చూసేటప్పుడు కంపల్సరీగా కంటిన్యూగా చూడండి, ఎందుకంటే మధ్యలో మీరు ఆన్ చేసి అట్లా పెడితే లెసన్ అర్థం కాకుండా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి జస్ట్ హాఫ్ అన్ అవర్ 45 మినిట్సే ఉంటుంది. సో అది మీరు జాగ్రత్తగా చూడండి, వినండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో మనం నెక్స్ట్ క్లాస్లో మరి ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.